ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన వాక్యానికి సహాయకరంగా మార్కు సువార్త 6వ అధ్యాయము వరకు అందులో అనేకమైన భావాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వరకు అంకుల్ గారు చెప్పిన దాంట్లో తర్వాత మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా అర్థమవుతాయి. అయితే మార్కు సువార్త 6:31 లేదా 33. చాలేమ్మా అయితే 33 నుంచి 35 వరకు చదివారు కదా. ఇది చిన్నదే, మనకి అర్థమైనట్లు ప్రార్థన చేయండి. పరిశుద్ధ మీకు వందనాలు, మరి ప్రేమించి ఇచ్చిన సహాయానికే మీకు వందనాలు. మరి మీ దాసుని నిలబెట్టారు నేను, కొన్ని విషయాలు నేర్పించారు. తదుపరిగా మరొక దాసుని నిలబెడుతుండగా నేను కొద్దిపాటి నిమిషాలని మాకు ప్రయోజనకరంగా ఉంటాను మీకు కృప చూపించమని, ఇందులో ఉన్న భావాలు మాకు అర్థమైనట్లు మీకు కృప చూపించమని మార్కు సువార్త 6:33 నుంచి 36 వరకు చదువుకున్నాం ప్రభా. ఈ 4 వచనాలు భావాలు అర్థం చేసి మీరే మహిమ పొందమని, మిమ్మల్ని మాత్రమే చూడడానికి మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ముందుకు సాగుతున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. 33లో వారు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకుల ఆయనను, నేను చదువుతాను క్లియర్గా కొంచెం. వారు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకుల ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారో వారు వెళ్ళుచున్నారు. ఎవరు వెళ్తున్నారో పైన 30వ వచనంలో నేను చదువుతున్నాను. అంతటా అపోస్తలుడు యేసు, ఎవరో అపోస్తలులను యేసు ప్రభు, మొత్తం ఎంతమంది? 13. అపోస్తలుడు ఏమో 12, ఈయన ఒకడు, యేసు ప్రభు వారు ఒక్కరు, 13 వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 33లో చూస్తే వారు వెళ్ళుచుండగా ఎవరు చూస్తున్నారు? జనులు చూస్తున్నారా? ఇప్పుడు అంకుల్ గారు చెప్తున్నారు వేరే వాళ్ళు తొందరగా పెట్టేసుకుంటున్నారు, నేను చూశానండి. చూసారా? చూడలేదా? ఇప్పుడు మనం వెళ్తుంటే కూడా జనాలు చూస్తున్నారా? మనం వెళ్తుంటే జనులు చూస్తున్నారా? చూడట్లేదా? చూస్తే ఏం చేయాలంట? జనులు చూస్తే ఎవరు వెంక చూడాలి? మనల్ని చూడాలి ఫస్ట్. మనల్ని గమనిస్తే, మనం ఎక్కడికి వెళ్తున్నామో గమనిస్తే తదుపరిగా ఏమవుతుంది? యేసు ప్రభుని చూస్తారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభు దగ్గరికి వెళ్తున్నారు అని గమనిస్తారు. ఇప్పుడు మనల్ని చూడట్లేదంటే మనము ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉంటున్నాం, కానీ ఇంటికాడ సరిగ్గా ఉండలేదని అర్థం. మీరనే కాదు, సంఘాల్లో అలా ఉంటున్నారు కాబట్టి చూడట్లే. అంతేనా? ఇంకేమైనా ఉందా దాంట్లో భావాలు? ఇంటి దగ్గర ఏమో గందరగోళం, ఇబ్బందులు, పరిస్థితులు ఏమి సరిగ్గా ఉండవు. కానీ చర్చికి వచ్చినప్పుడు మంచిగా ఉన్నట్టు అనుకోండి, దానివల్ల ఎవరు చూడరు? యేసు ప్రభుని. ఇప్పుడు మనల్ని గమనించట్లేదు అనుకో, ఇప్పుడు మీరు చదివింది మీరు అర్థమైందా? వారు వెళ్ళుచుండగా, అంతేనా? 33లో వారు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకులు ఆయనను గుర్తెరుగుతారు. అంటే ఇప్పుడు మనల్ని చూసిన వారు అనేకులు, మనల్ని గమనించేవారు, మన పరిస్థితులు ప్రతిదీ గమనిస్తారో. ఎలా పడితే అలా మాట్లాడకూడదు ఇంటి దగ్గర, నోరుంది కదా అని. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మారిపోవాలి. అదే నూతన జీవితం అంటున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు రాకముందు వేరే జీవితం, పరిస్థితులు వేరు, అన్నీ వేరు. ప్రభుని తెలుసుకున్న తర్వాత మారుతూ ఉండాలి. ఇప్పుడేమో మనము అలాగ లేమనుకోండి, ఇతరులకు మనం పేర్లు పెడతాం మళ్ళీ. ఏమని? వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు. మనం పెట్టేటప్పుడు మనం కూడా సరిగ్గా ఉన్నామో లేవు చూసుకోవాలిగా. అంటే మనల్ని ఒక్కరు కూడా వెంబడించట్లేదా? మనల్ని ఒక్కరు కూడా చూడట్లేదంటే, ఇప్పుడు అనేకులు చూశారు వాళ్ళని, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు చూసి యేసు ప్రభు ఉన్నాడో అని గుర్తెరిగారు. ఇప్పుడు మనల్ని చూస్తుండగా మరి యేసు ప్రభు కనపడాలిగా. అంటే మన పనుల్లో కానీ, మన మాటతత్వంలో కానీ,
మన జీవన సంబంధమైన జీవితంలో కానీ ఎవరిని చూడాలంటే యేసు ప్రభువునే చూడాలా. ఇప్పుడు ఎవరన్నారో మన అమ్మ ఉంది, మన అమ్మని చూడకూడదు, వనజ ఉంది వనజాను అలాగా కీర్తన ఇలాగా నన్ను ఎవరిని మనల్ని చూడకూడదు, మనలో ప్రభుని చూడాలి. అంతేగాని మనం ఇంకా అదే పొజిషన్లో ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మన వల్ల దేవుడికి మహిమ రాదు. అంటే యేసు ప్రభు దగ్గరికి వారు మనతో పాటు రారు, మనకంటే ముందుగా. ఇక్కడ మీరు చూసారా ఏమైరాలో అనేకులు ఆయన గుర్తెరిగారు మాత్రమే కదా. ఎక్కడి నుంచి అంటే చూడండి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా. అంటే మరి అసలు అంటే ఎంత అద్భుతమైన జీవితం జీవిస్తున్నారు అప్పుడు ఆ 12+1 ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు ఎంత అద్భుతమైన జీవితం జీవిస్తున్నారు. ఈరోజు మనల్ని చూసిన వారు మన దగ్గర ఒక్కరైనా రావట్లేదంటే కారణం ఏంటి? ఇంకా వేరే విషయాలు చెప్తాకు వస్తుంటే మాత్రం మనం చెవిస్తున్నాం. కానీ ఈ నేను చెప్పాను అవి చెప్తే మీరు మా దగ్గరికి వాళ్ళని తోసివేయాలి, వదిలేయాలి. అంటే ఏంటి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని కట్ చేస్తూ ఉండాలి, కొద్దిపాటిగా కొద్దిగా వాళ్ళని దూరం చేసుకుంటూ ఉండాలి వేరే చేసినప్పుడు. అంతేగాని మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారంటే అర్థం ఏంటి? లోకంలో వాళ్ళకంటే గొప్పగా మనం జీవిస్తున్నామని, అంటే వాళ్ళ సంబంధమైన జీవితం ఉందా. అంతేగాని మనకులాగా మనం జీవిట్లే. ఇప్పుడు ఏదైనా ఉందే నా దగ్గరికి వచ్చి నేను తిడుతున్నానంటే ప్రయోజనం ఉంది, నేను తిట్టేస్తానని వాళ్ళకి చెప్పకూడదు. మాకు తెలుసు, మేము చేయమని చెప్పాలి. అంతేగాని నేను తిడతామేంటి, నా కోసం చేస్తున్నారేంటి? నేను చెప్తాను నా కోసం చేస్తారా మీరు? నా కోసం ఎందుకు మీరు చేయాల్సి? మీరు ప్రభుని బట్టి చేయాలా, అంతేగాని నా గురించి చేతమేంటి? ఆడు సరైనోడు కదా నన్ను చెప్తారండి ఆఖరికి వాళ్ళ దగ్గర వెళ్ళి. వాక్యములు ఇలా ఉందంట బాబా చెప్తున్నారు, మాకు తెలియదు ఇదివరకు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం చేయకూడదని చెప్పాలి. కానీ పాస్టర్ గారు తిడతారు, ఇవి ఎందుకు, వీటి వల్ల ప్రయోజనం ఉంది అసలు అప్పుడు నీ ప్రమేయం లేదు అక్కడ. అంటే నువ్వు ఎందుకు అలాగే ఉన్నావు, కానీ వాళ్ళకి మాత్రం నా మీద వాళ్ళ మీద చెప్తున్నావు అంతే. నీ స్ట్రాటజీ ఏంటి, అసలు నీ తత్వం ఏంటి, నువ్వు ప్రభువుకి నీకు ఉన్న సాంగత్యం ఏంటి, నువ్వు ప్రభు గురించి ఏమి ఎరుగవు అది నువ్వు చెప్పాలా. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడం వల్ల ప్రయోజనం ఉంది అదనమాట. ఇప్పుడు ఇలాగా మనం సరిగ్గా పద్ధతి ప్రకారంగా జీవించలేదనుకో, మనల్ని ఒక్కరు కూడా వెంబడించకపోతే ఇంకా మన జీవితం ఎందుకండి అసలు. ఒక్కరు వెంబడించకపోతే, అనేకులు కాదు కదా, ఒక్కరు వెంబడించట్లేదంటే ఇంకా ప్రయోజనమే ఉంది. సరే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట, యేసును గుర్తెరిగి ఆయనను కూడా అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. ఖచ్చితంగా వద్దొద్దు సరిపోద్ది. మీరు వాస్తవంగా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? అపోస్తలుడు చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం చదువుతుందని చూడండి. చదవనా? వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు ఏమి లేదంట, విద్య లేదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మాకు విద్య లేదు కదా, మాకేమీ తెలియదు కదా, మరి ఎవరంట అపోస్తలులు? విద్య లేని పామర్లు. అంటే ఏంటి పామర్లు? అంటే గోసి పెట్టుకోవడానికే వాళ్ళకి అవకాశం, చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళకి ఏమి అసలు అంతకంటే ఘోరం మనకంటే ఘోరమాలు. మనమేమో ఇంకా తింగరలాగా మాకేమీ తెలియదు కదా అంటే ఏది చెప్తారు ఈ బాధలో. ఇంకేమి చెప్తారంటే మాకు తింగరోళ్ళం కదా, మాకేది తెలియదు కదా. అదేంటది? యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు ఏది లోకాన్ని తలకిందులుగా చేసిన శిష్యులు ఎవరంట? విద్య లేని పామరులు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? ఆగండి, పైన ఎలా ఉన్నారంటే ధైర్యంగా ఉన్నారు. మరి మనకేది ఆ ధైర్యం? ఆ ధైర్యంగా ఉన్నారంటే అర్థం ఏంటి? ప్రభువుని వెంబడించి ప్రభులో ఉన్నారు వాళ్ళు, అందుకే ధైర్యంగా ఉన్నారు. అంతేనా? వేరే విషయాలు వెంబడించారా? ప్రభువుని వెంబడించి ప్రభువులో ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నారు. మరి మిగతా విషయాలు వాళ్ళు ఏమి వెంబడించినట్లు ఎక్కడ రాయబడలే. వాళ్ళు ఏమి లేదు, విద్య లేదు. కానీ ఇప్పుడు అనేకమైన విద్యలు వచ్చినాయిగా, ఎంటెక్లు బీటెక్లు పెద్ద పెద్ద గొప్ప చదువులు చదువుతున్నారు. ప్లస్ అన్నీ తెలుసు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇంకా అన్నీ నేర్చుకుంటున్నారు. కానీ బైబిల్ మాత్రం చదవరు, ప్లస్ దాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుడే కదా లోకువా, దేవుడు లోకు అవుతున్నాడు కాబట్టి ఏమవుతుంది? మనల్ని వెంబడించట్లే, మనం ప్రభువుని చూడట్లేదు కాబట్టి మనల్ని ఎవరు వెంబడించట్లే. ఎందుకంటే మనం అలా జీవించట్లేదు కాబట్టి ఈ పరిస్థితులు, ఈనాడు ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? ఈరోజు మేము సత్యం చెప్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మేము కూడా అలాగే చెప్పొచ్చు కదా. ఎలాగా?
మీరు ఎలా జరిగితే అలా జీవించండి, హ్యాపీగా మేము వచ్చి ప్రార్థన చేసి వస్తాం. దానికి ఏముంది, అయ్యగారిని ఆశీర్వదించండి, అమ్మగారిని ఆశీర్వదించండి, ఈ కార్యాలు సఫలం చేయండి అని. దాని గొప్ప విషయం ఏంటి నేను చెప్పడానికే? ఇప్పుడు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, నేను ఎందుకు ఈ సత్యాన్ని చెప్తున్నానే కాబట్టి కదా నచ్చట్లేదు. ఇప్పుడు నేను కూడా అలాగే ఉంటే నేను హ్యాపీగా ఉంటాను కదా, గొప్పగా ఉంది. ఇంకేముంది, ఇప్పుడు నేను మీకులాగానే అదే అందరికిలాగా వచ్చి అమ్మగారు అసలు ఆ చర్చికి రాకపోయినా సరే అయ్యగారు ఆశీర్వదించండి, అయ్యగారిని దీవించండి, ఆ కుటుంబాన్ని దీవించండి అని ప్రార్థన చేసి వచ్చేది ఏముంది. ఆ ధనం మీద జేబులో పెడతారు, అవి తీసుకుని వచ్చేస్తారు. అయ్యగారు 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 అని ఆయన అయ్యగారు చేస్తారు, ఈయన వెళ్ళి అసలు ఆయన చర్చి గుమ్మం తగ్గకపోయినా సరే అసలు అయ్యగారు మామూలు విషయం కాదని అక్కడ ప్రార్థన చేస్తాడు. అంటే ఎవరిని ముఖస్తుతి, మనుషుల్ని మెప్పించ చూస్తున్నారా? మనుషుల్నేగా మెప్పించేది. ఇప్పుడు అందుకే కదా. సరే, ఇప్పుడు నా మీద ఎందుకు అంత బాధ ఉందో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆగండి, తమ్ముడు తీసావా? పేజీ నెంబర్ వచ్చి 98, కొరత నిబంధన. అందరూ చదవాలా, తెలియని వాళ్ళన్నా చదవాలా. నువ్వు కూడా చదవమ్మా. 98 పేజీ నెంబర్ చూసావా? 17, 14 చదువు ఒకసారి నువ్వు. మరి ఎవరిని మరి మిమ్మల్ని ఎందుకు ద్వేషించట్లే? లోకం ఏమి ఇచ్చాడంట ఆయన? వాక్యం ఇచ్చాడు. మరి మిగతా ఏమైనా ఇచ్చాడని రాయబడిందా? వాళ్ళు ఎవరు కాదు, ఎవరో ప్రభుని నమ్మిన వారు ఎవరు కాదంట. మీకు అర్థమవుతుందా? చదువుతున్నారా తమ్ముడు? ప్రభుని నమ్మిన వారు ఎవరు కాదంట. ఆయన ఏమి ఇచ్చాడంట? పైన చదివారుగా వాక్యం ఇచ్చాడు. వెరీ గుడ్, వాక్యం ఇచ్చాడు. ప్లస్ ఏమంటున్నాడు? మీరు లోక సంబంధులు కాదు. ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి, వీరు లోక సంబంధులు కారు, నేను కాదు కదా, నాతో పాటు వీళ్ళు నమ్మరు కదా, కాబట్టి వీళ్ళ లోక సంబంధులు కారు అని చెప్తున్నాడు. తదుపరిగా ఏం మళ్ళీ చెప్పాడు చూడు. ఏం చెప్పాడు? లోకం ఏం చేద్దంట? ద్వేషిస్తుందా? చేర్చుకుంటుందా? మరి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు చేర్చుకుంటుంది? మీరు వాళ్ళతో కలిసిపోయారు కాబట్టి, అంతేనా? ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి నన్ను ద్వేషిస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఎందుకు నచ్చను? నచ్చుతానా? నచ్చను. ఎందుకు? నిజం చెప్తున్నానుగా. వాక్యం గురించి మాట్లాడితే ఎవరికి నచ్చను? ఖచ్చితంగా నచ్చను. అందరికి విరోధం అయిపోతున్నాను ఇప్పుడు. ఎందుకు అనుకుంటున్నారో? అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా లేదమ్మా, ఇలా లేదమ్మా అంటే అలా బాధ వచ్చేస్తుంది. ఎప్పటి నుంచో ఉందే, ఎప్పటి నుంచో చేశారు, ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా చెప్తున్నావా అనేదానికి ఇలాగ ఏమైపోతుంది? రగిలిపోతున్నారు, ఆ విషయంలో బాధపడిపోతున్నారు. ఇప్పుడు వాక్యాన్ని ఎవరు ప్రేమించట్లే. నేను వాక్య ప్రకారంగా వెళ్తున్నాను, వాక్యాన్ని ఎవరు ఇష్టపడతలే. లోకంగా మాత్రం ఓకే సరే దండేయండి అమ్మా, అది చేయండి, ఇది చేయండి, ముగ్గేయండి, ఇవన్నీ చెప్పాను అనుకో, అక్కడికి వెళ్ళి రెడీ చేయండి అవి చెప్పాను అనుకో, ఏమైంది? వాళ్ళు ద్వేషించరు కానీ నన్ను హ్యాపీగా చేర్చుకుంటారు. మా పాస్టర్ గారు అద్భుతం అని. ఇంకా నా దగ్గరికి అనేకులు వస్తారు ఇప్పుడు, బోలెంత మంది అలా చేశారంటే. ఎందుకంటే నేనంటే ఇష్టం చాలామందికి. నేను ఎవరికి ఏమీ చేయలేదు కాబట్టి, నాకు ఉన్న గౌరవం నాకు తెలుసు. నేను ఎవరిని ద్వేషించలేదు, నేను ఎవరిని ఏమంటలేదు కాబట్టి నన్ను అందరూ ప్రేమిస్తున్నారు కాబట్టి ఏమంటారా, ఆయన బాగానే మొదలెట్టాడురా, మంచిగా ఉన్నాడురా అని చెప్పి హ్యాపీగా నా దగ్గరికి వస్తారు. నన్ను ద్వేషించరు. కానీ ఇప్పుడు నేను వాక్యాన్ని బట్టి జీవిస్తున్నాను కాబట్టి, వాక్యం చెప్తున్నాను కాబట్టి ఏమవుతుంది? ఖచ్చితంగా ద్వేషిస్తారు. ద్వేషమే ఉంటుంది, ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉంటుంది? అక్కడ అది పెట్టమంటున్నారు, నేను పెట్టలేను, నా బాధతో నేను పెడుతున్నాను చెప్తే వాళ్ళకి బాధే. ఎందుకు? నేను చేయలేను, నాకు వాక్యం తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటారు? ఇటు గొప్పోడా, నిన్నగాహమన్న వచ్చాడు, ఇతను గొప్పోడా అనే స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఏమవుతారు? తిరస్కరిస్తారు. ఇదే జరుగుతుంది ఇప్పుడు. పొజిషన్ ఇదే, ఇంకేమీ కాదు. కానీ లోకం మిమ్మల్ని ద్వేషించట్లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఏ విషయంలో ద్వేషణ? వాళ్ళకి నచ్చిన పనులు మనం చేయకుండా ఉంటే ఖచ్చితంగా ద్వేషిస్తారు. వాళ్ళకి నచ్చే పనులు మనం చేస్తూ ఉంటే ఎవరు ద్వేషించరు. హ్యాపీగా మీరు వాళ్ళతో కలిసి ఉండొచ్చు. ఇప్పుడు నేను మాత్రం అద్భుతంగా ద్వేషించబడుతున్నాను. దాన్ని బట్టి ప్రభుని ఎంతైనా స్తుతిస్తున్నాను. నేను బాధపడతలే. ప్రభువా, ఎందుకంటే నేను వాక్యం చెప్తున్నాను, నచ్చట్లేదు, వెరీ గుడ్, ద్వేషిస్తున్నారు, ద్వేషించుకొని ఎంతకాలం ద్వేషిస్తారో. కానీ ఎప్పటికైనా సత్యమే నిలబడుతుంది. ఇవన్నీ ఖచ్చితంగా ఒక రోజున పోతాయి. దాంతోపాటు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా. అయితే మీకు ఆ విషయం చూపించనా? చూడండి, కొలసీలకు రాసిన పత్రిక
ప్రతిదానికి వాక్యంలో అద్భుతంగా లేఖనాల్లో రాయబడి ఉంది. మనం చూడటం విషయంలోనే మందస్థులం అవుతున్నాం అంతే. కొలసీ పత్రిక 183వ పేజీ నెంబర్ 183. 29, 20, 22 కలిసి ఉన్నాయి చూడండి, చదువుతున్నాను. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క కింద ఏమేశాడు? 6లో లేదా 5, అది 5, 6 అది 5 కింద ఏమేశాడు? మరి లోకంతో చేస్తున్నారంటే ఏంటి? దయ్యాలు, భూతములు అంట. మీరు అవన్నీ చేస్తే మరి దేని చేస్తున్నట్టు? అవన్నీ భూతాలతో సహవాసం చేస్తూ ఉండి మళ్ళీ ఏమన్నారు? నేను వాక్యం చెప్తే నా మీద కోపపడతా, అంతేగా లోకం యొక్క. సరే, మళ్ళీ చదవండి. మృతి పొందిన వారై లోకంలో బ్రతుకుతున్నట్లుగా మనుషుల ఆజ్ఞలు పద్ధతులను అనుసరించి చేత పట్టవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులను మీరు లోబడనేలా. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో పౌలు గారు. ఇవన్నీ చేయొచ్చు, కొన్ని ఉంటాయా, కొన్ని చేయాలని ఎలా చెప్తున్నారు? ఇవన్నీ దేనికి చేస్తున్నారంట? దయ్యాలకి. ఈ అసలు ఎక్కడన్నా లేఖనాలు చదివితేగా, ఎవరన్నా సేవకులు చెప్తే కదా ఇవన్నీ. సేవకులు చెప్తే వీళ్ళకి అర్థం. ఇప్పుడు ఎవరో పాడు చేసింది జనాలనే? ఇప్పుడు ఇవన్నీ పాడు చేసిన సేవకులే, ఇంకెవరో. ఇవేమి చెప్పకుండా పాడు చేయడం వల్ల వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అయ్యే చేస్తున్నారు. ఇప్పుడు సేవకులే తప్పమ్మా, ఇవి చేయకూడదు, అవి భూతాలకు చేస్తున్నాం, దయాలకు చేస్తున్నాం అని చెప్పాలిగా. అంటే దయాలని ఆరాధించి దేవుణ్ణి ఆరాధిస్తారా? ఎంత అన్యాయమో మనం గ్రహించాలా. ఎంత క్లియర్గా రాయబడి ఉంది. అసలు మూలపాఠాలు అనుసరించొద్దు, ముట్టవద్దు, రుచి చూడొద్దు, టేస్ట్ చూడొద్దు అని చెప్తుంటే, నేను ఇప్పుడు వెళ్ళి చెప్తుంటే అందరికి కోపం వచ్చేస్తుంది. నువ్వేంట్రా, చిన్నప్పటి నుంచి ఉన్నాయి, దేనికి ఉన్నాయి, దేనికి చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు? భూతాలంట, దయ్యాలకు చేస్తున్నారంట. గ్రహించండి. ఈరోజు నేను అదే, వాళ్ళు పేతురు యోహాను ధైర్యం చూశారు. వాళ్ళు విద్య లేని పామర్లు. మేము ఇంకా అనొచ్చు, మాకు ఏం తెలుసు. మరి అలా ఏంటి? మీకన్నా ఘోరం కదా, మనకన్నా ఘోరంగా మనం ఇంట్లో ఉంటున్నాం. వాళ్ళు ఎక్కడ సముద్రం పక్కన ఒక గుడిసె వేసుకుని గుడిసెలో ఉండేవారు, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. ఇప్పుడే ఇది ఒక 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాల క్రితం వరకు వాళ్ళు అలాగే ఉండేవారు. ఇప్పుడంటే కొద్ది ఇల్లులు వస్తున్నాయి వాళ్ళకి. ఇంతకుముందు అయితే ఇంకా ఘోరం. ఎంత దారుణం అది. యేసుప్రభు ఉన్న కాలంలో, పౌలు గారు ఉన్న కాలంలో ఎంతకాలం అది? 2000 సంవత్సరాలు. మరి అప్పుడు ఎలా ఉంటారో మనుషులు? అప్పుడేమన్నా నాగరికత ఉందా? నాకు తెలిసి 25 సంవత్సరాల క్రితం నాగరికత సరిగ్గా లేదు. మరి అప్పుడు ఎలా ఉంటారో? ఇప్పుడు మనం ఏమీ తెలియదు కదా అనే అవతారంలో మనం ఉండకూడదు. తెలుసుకుని జీవించాలి, ఈవెన్ ప్రార్థన చేసుకుని బ్రతకాల. మీకు అర్థం కావట్లే నేను ఏదో చెప్తున్నానంటే. ప్రార్థన లేకపోవడం వల్ల కుటుంబాలుగా ఈరోజు అనేకమని శరీరంలోకి వచ్చేస్తున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎంత బాధాకరమైన విషయాలు ఇవి, మీకు తెలియట్లే. వాళ్ళు విద్య లేని పామరులు. మళ్ళీ ఇలా ఎక్కడ చూడండి, అదే ఏది అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము, ఇందా చదివారు కదా. విద్య లేని పామరులే కానీ ఎక్కడ ఉన్నారంట అలా? అపోస్తల కార్యాలు 4:14 లేదా 13. విద్య లేని పామర్లను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఎక్కడున్నారంట? మరి వేస్తూ ఉన్నారు. అంతికాలకు ఆ ధైర్యం, అంతికాలకు ఆ విద్య, ఆ జ్ఞానం ఎవరితో ఉంటే వస్తుంది? ఏట్లతో ఉంటే వస్తుంది. ఇంకా మూలపాఠాలు చేస్తే మనకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఏది ప్రార్థన చేయాలి, కుటుంబాలను కట్టాలంటే ప్రార్థనే అని జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువుతో ఉంటేనే. మనల్ని ఎవరు చూస్తారు అప్పుడు? ప్రభువుతో ఉంటేనే. అందుకని ప్రభువుతో ఉన్నారు కాబట్టి వాళ్ళని అనేకులు చూశారు. ఈరోజు మనల్ని ఎందుకు చూడలేకపోతున్నారంటే మనం లేమని అర్థం చేసుకోవాలి. మనం లేము, అది క్లియర్. మనం చూడట్లేదంటే అర్థం ఏంటి? మనం లేము, కానీ మనం ఉన్నట్టు ఉంటాం అంతే. అంటే ఎవరిని భ్రమపరుస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. వేస్తూ ఉంటే అద్భుతమైన జీవితం ఉంది. వాళ్ళు ఆశ్చర్యపడతారు మన గురించి. అసలు విద్య లేనివారు కదా, ఇదేంటి అసలు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడతారు. మళ్ళీ రండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయం. చూసారా? లోక మూలపాఠాలు మనం అనుసరించావా? దయ్యాలకు అర్పిస్తున్నట్లే.
నేను ఇంక అంతకంటే క్లియర్గా మనం చెప్పలేము. తిట్టుకుంటారు నన్ను, ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు. తిట్టుకొని ఏం చేస్తాం, వాక్యమే చెప్తాం. ద్వేషిస్తాడని ప్రభువే చెప్పాడుగా, నువ్వు నన్ను అన్నాడు నువ్వు లోకస్తుడు కాదని. వెరీ గుడ్, సంతోషం. అది ద్వేషిస్తే ద్వేషించుకొని. కాబట్టి సత్యం కొన్నాళ్ళకే ఖచ్చితంగా సత్యం అద్భుతంగా నిలబడుతుంది. ఫస్ట్ మమ్మల్ని ద్వేషించుకోవచ్చు, ఏం పర్లేదు, నేను ఎవరిని ఇబ్బంది పడతలే తిడతలే, కానీ వాక్యం చెప్తున్నాను అంతే. పోనీ అలాగని భ్రమపరుస్తలే, మనుషుల్ని మెప్పిపరుస్తలే. 6వ అధ్యాయము. ఇప్పుడు సరే, ఎక్కడికి వచ్చారంటే వీళ్ళకంటే ముందుగా కాలినాడకని పరిగెత్తుకుంటా వారికంటే ముందుగా వెళ్ళారు. అప్పుడు ఏం చేశారంటే యేసు ప్రభు కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారి మీద ఏం చేస్తాడు, కాపర్లేరు. ఏంటి ఇప్పుడు మనం వాళ్ళందరినీ తీసుకొచ్చామనుకో ఏమంటాడు, వాళ్ళకి ఎవరు లేరు, కాపర్లేడు. ఎవరికే, లోకంలో ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు జనసమూహం అంటే ఎవరో, ఇప్పుడు ప్రభుతో ఉన్నాం మనం. శిష్యులు ప్రభు ఉన్నారు, శిష్యులను చూసిన వాళ్ళు ప్రభువుని గుర్తించారు. ఎవరో శిష్యులు అలా వెళ్తున్నారుగా, వెళ్తుంటే వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, వీళ్ళకంటే మనం ముందు వెళ్ళిపోవాలా అని పరిగెట్టుకుంటూ వస్తూ ఎవరిని గుర్తారు, శిష్యులతో పాటు యేసుప్రభుని కూడా గుర్తెరిగారు. ఈయనతో పాటు వీళ్ళతో పాటు యేసుప్రభు కూడా ఉన్నాడు, అక్కడికి వెళ్దాం వాళ్ళకంటే ముందుగా అని కాలినడకన. వీళ్ళేం పడవ మీద వెళ్తుంటే వీళ్ళు కాలినడకన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వీళ్ళకంటే ముందు కూర్చున్నారు. కూర్చుంటే ప్రభు ఏమంటున్నాడు వాళ్ళని చూసి, నిజంగా వీళ్ళ కాపర్లేడు. కాపర్లేడు అంటే ఏంటి, ఆ గొప్ప జనసమూహం చూసి కాపర్లేడు అంటే అర్థం ఏంటి, కాపర్ అంటే అర్థం ఏంటి, కాపుదల ఇచ్చేవాడు, సేఫ్టీ, భద్రత. ఆ భద్రత లేదు లోకంలో. ఏ క్షణం ఏమవుతుందో తెలీదు, ఏ క్షణం ఎలా జరుగుతుందో తెలీదు. ఇప్పుడు టిఫిన్ తీసుకురారా అని బయటికి పంపిస్తే వాడు అతను వెళ్ళినోడు వస్తాడో లేదో తెలీదు. గ్యారంటీ లేని జీవితం. ప్రతిదానికి గ్యారంటీ ఉంది. ఏదైనా తీసుకుంటే గ్యారంటీ 1 year ఉంది, 6 months ఉంది, 3 months ఉంది, కానీ మనిషికి గ్యారంటీ లేదు. కానీ ఆ భద్రత ప్రభు ఇస్తాడా, ఆ భద్రత ఇస్తాడా. కాబట్టి మనం ఎరిగి జీవిస్తే మనల్ని చూసినవారు యేసుప్రభు దగ్గరికి వస్తారు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ జనసమూహం చూసి కాపర్లేరు వీళ్ళకే అని అప్పుడు కాపుదల ఇస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఉందండి, ఆయన సంరక్షిస్తాడు, వాళ్ళని పోషిస్తాడు. వాళ్ళని రక్షణ మాత్రమే కాదు కానీ, అంటే ఏంటి, అగ్నిలో నుంచి బయటకు లాగుతమే కాదు కానీ ఇలా సంఘంలో పెట్టి జ్ఞానంగా పోషిస్తాడు. ఈవెన్ లోకంలో ఉన్న పదార్థాలతో ఏదైతే ఇప్పుడు వ్యర్థమైపోతుందో, ఇతరులకే వ్యర్థం కానీ మనకి పవిత్రం, ఆహారాన్ని కూడా పవిత్రపరిచి మనకిస్తాడు. కాబట్టి ఏమవుద్ది, అనారోగ్యం రాదు. అంత అద్భుతమైన జీవితం. కానీ ఈరోజు ఇలాగ ఏమైపోయిందంటే ఇలాగ ఎవరిని చూస్తున్నారంట చూడండి, 6వ అధ్యాయము ఈ పక్కన టైం అని చెప్పాను. 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడిస్తారు. కానీ ఎవరో నిజంగా ప్రభుని ఎరిగిన వారు, ప్రభుని చేర్చుకున్నవారు యేసు ప్రభుని వెంబడిస్తారు. తదుపరిగా చూడండి కింద 2వ లైన్లో, 2వ అధ్యాయం 2వ వచనం 2వ లైన్లో, అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎక్కడదే, ఇతని చేతుల వలన అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఇతడు మరియా కుమారుడు కాడా, ఇతను అనువారి సహోదరులు వీళ్ళందరూ ఇక్కడ వారు కారా, ఇతని సోదరిమణులు మనతో కూడా ఉన్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమే ఏమవుతారంట, అభ్యంతర పడతారు. అంటే ఏంటి, కుటుంబంలో ఏమవుతారంట, అద్భుతాలు జరుగుతున్నా ఏది అలా చెప్పరుగా, అసలు ఈ జ్ఞానం ఎక్కడదే, ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా ఈ వాక్యాలు, వినలేదు కదా, అసలు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ప్రభు, ఈ ప్రత్యక్షతలు ఎక్కడి, నిజంగా ఎలా నేర్పిస్తున్నాడో, ఇంతకుముందు అందరూ లోకంతో పాటు బ్రతికారు కదా, ఈ జ్ఞానం ఎక్కడదే అని చెప్పుకుంటున్నారు. కుటుంబంలో సేవకుని బట్టి మాట్లాడుకుంటున్నారు. తర్వాత మళ్ళీ ఏమంటున్నారు, ఇతని చేత అద్భుతములు ఏం జరుగుతున్నాయి, ఇతని చేతుల నుండి అద్భుతములు జరుగుతున్నాయి కదా, అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఏమవుతున్నాయి, మనలో ఏమనుకుంటున్నారు, తర్వాత ఎన్ని జరుగుతున్నా కానీ ఏమంటున్నారో, ఇతను మన దగ్గర మరియా కుమారుడు కదా, ఏసేపు కుమారుడు కదా, వీళ్ళ సోదరిమణులు ఈ సహోదరులు మన మధ్యన లేరా, మన ఊర్లోనే కదా వీళ్ళు ఉన్నారా అని ఏమవుతున్నారు, జరుగుతున్నా కానీ అభ్యంతరాలు చూస్తున్నారు. అంటే ఏంటి, కుటుంబాల్లో ఉన్న వ్యక్తి కదా, చిన్నవాడు, ప్రయోజనం ఉంది, సేవకుడే మాట్లాడుతున్నాడు గొప్పగా, అసలు ఎక్కడ లేని వినిపిస్తున్నాడు,
నిజంగా అద్భుతాలు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి, కానీ ఏమైంది? నమ్మకం లేదు. అభ్యంతరం అంటే అదే కదా, దాన్ని తోసివేయడమే. నమ్మకం లేదు, ప్లస్ ఏంటి? చెప్పాడులే, ఇప్పుడే వచ్చాడు కదా, చులకన. కానీ అద్భుతంగా మాట్లాడుతున్నాడని తెలుసుకుని చులకన చేస్తారు ఇంట్లో వాళ్ళు. చులకన చేసి ఊర్లో వాళ్ళు ఏం చేస్తారు? తక్కువ చేసి వస్తారు. కాబట్టి ఏంటి చూడండి అక్కడ, అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడ? ఘనహీనుడు అంటే ఏంటి? ఘనహీనుడు అంటే అర్థం ఏంటి? హీనంగా, ఘనంగా ఎంచట్లే. ఘనహీనుడు అంటే ఘనానికి హీనుడుగా, హీనంగా చూస్తున్నారు. అదే కదా వేస్ట్. ఇతని దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం? అంటే జరుగుతున్నా కానీ వింటున్నా, అద్భుతంగా మనం వెళ్తే చాలా బాగా చెప్తున్నావు బ్రో, బాబా కొత్త విషయాలు అద్భుతంగా మాట్లాడుతున్నావు అని చెప్తారు. కార్యాలు జరుగుతున్నా చూస్తారు, కానీ లెక్క చేయరు, అభ్యంతర పడతారు, తోసివేస్తారు. అదే స్వదేశంలోనూ ఇంటిలో తప్పితే ఊర్లో తప్పితే ఇంకెక్కడ ఘనహీనుడు కాడంట. కాబట్టి ఏమని చెప్తున్నారు చూసారా? అందువలన కొంత, చూసారా? అందువలన ఏంటంట? కొంత మాత్రమే ప్రయోజనం అవుద్ది మీకు, తర్వాత తప్ప మరి ఏ అద్భుతాలు జరగవు. ఎవరైతే ఇప్పుడు మన విషయం ఇక్కడ అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నా, కార్యాలు జరుగుతున్నా, దాని విషయంలో అభ్యంతరంగా ఉంటే కనుక ఎవరు పోతారంట? నమ్మకుండా ఇంట్లో వాళ్ళే కానీ, ఊర్లో వాళ్ళే కానీ, బంధువులే కానీ నమ్మకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళే. ఇంకా అద్భుతాలు చేయడు అక్కడ, చేయకుండా వాళ్ళ అవిశ్వాసం చూసి వేరే దగ్గరికి వెళ్తాడు, ఆశ్చర్యపడతాడు. ఏంటి ఇలా ఉన్నారు? ఈ కార్యాలు నిజంగా అద్భుతంగా మాట్లాడుతున్నానుగా, కార్యాలు జరుగుతున్నాయిగా, లోకం ద్వేషిస్తుంది కదా అని చూసి వీళ్ళ విషయంలో ఏదో చిన్నపాటి కార్యాలు చేయకుండా చిన్న బొడ్డి చిన్న కార్యాలు చేస్తాడు, పెద్దవి చేయడు. పెద్దవి చేయను అదే అంటున్నాడుగా, వాక్యంలో ఉంది, నేను చెప్పేది కాదుగా. నిజంగా నమ్మట్లేదు కాబట్టి పెద్ద కార్యాలు చేయడు, ఏ కార్యం చేయడు. వాళ్ళ అవిశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడంట ప్రభు. కాబట్టి మనల్ని చూసిన వారు ఎక్కడికి రావాలా? మనతో పాటు రావాలా. మనకంటే ముందుగా రెడీ. అక్క నీకంటే ముందు రెడీ అవుతున్నాను, తమ్ముడు నీకంటే ముందు, అన్నయ్య, నాన్న, ఇలాగా మనమే మన జీవితాల్లో సరిగ్గా జీవించకపోవడం వల్ల ఏమవుతుంది? అభ్యంతరకరంగా, ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటున్నాం, ప్లస్ మనల్ని తక్కువ. ఎవరో ఇక్కడ అద్భుతంగా వాక్యం వినపడుతున్నా దాన్ని తీసుకోపోవడం వల్ల మన కుటుంబాల్లో కూడా దాన్ని పొందుకోకుండా పోతారు. ఎందుకంటే కుటుంబంలో ఘనహీడని ప్రభు చెప్పాడు, తక్కువగా చూస్తారు. అదే ఎవరన్నా వచ్చి ఏమీ చెప్పకుండా ఏది పడితే అది మాట్లాడి పంపిస్తే అతను బాగా చెప్పాడు అంటారు. వాక్యాన్ని ప్రకారంగా మనం మాట్లాడితే దాన్ని లెక్క చేయరు నిజంగా. కానీ అద్భుతమైన వాక్యాన్ని ప్రభు ఇస్తున్నాడు ఇక్కడ. అద్భుతం. ఈ వాక్యాలు తేట తెల్లగా ప్రతి వారం ప్రతిసారి అసలు ఒక రకంగా మాట్లాడుతున్నాడు ప్రభు. అసలు ఈ మాటలు ఎక్కడ నాకు తెలిసి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఈ మాటలు మాట్లాడుతుండగా. కాబట్టి మనల్ని చూసిన వారు పరిగెట్టుకుంటూ వచ్చి ఎవరి దగ్గరికి రావాలా? ప్రభువుని చూడాలా, ప్రభువుని గుర్తెరగాల. అసలు ఈయన సరిపోయిన వాడని ఆయన గుర్తెరిగితే అందరికంటే ముందుగా ప్రభు దగ్గరికి వస్తారు. అప్పుడు ఎవరు చూస్తాడు? ప్రభు చూస్తాడు. వాళ్ళని చూసి కాపరలేడు అంటే వాళ్ళకేం లేదు, కాపుదల, సేఫ్టీ లేదు, భద్రత లేదు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఆ భద్రతని, ఆ సేఫ్టీని, ఆ రక్షణ కార్యాన్ని, ఆ ఆనందకరమైన జీవితాన్ని ప్రభు ఇస్తాడు. తదుపరిగా వాళ్ళ కాపరలోనికి వస్తారో అంటే కాపుదలలోనికి వస్తారో, కాపు చేయబడతాడు అంటే కాపు చేయబడతారో, ప్లస్ సంరక్షణ పోషించబడతారో, ఆనందంగా జీవిస్తారు ఆరోగ్యంతో పాటుగా అన్ని విషయాల్లో ఏది లోపం లేకుండా. ఈవెన్ మనము ప్రభువులో నుంచి బయటికి వెళ్తేనే అన్ని లోపాలు వస్తాయి. శిష్యులకి ఏదైనా కొదవైందని ఎక్కడ లేదు, కానీ వాళ్ళు ఏంది ఇతరులకు సంపాదించుకుంటానికి కష్టపడ్డారో అంతే. తెలిసి తెలియనట్లు మాట్లాడకూడదు. శిష్యులకు కొదవలేదు, హ్యాపీగా జీవించారు. వాళ్ళకి అది కొదవైంది ఇది కొదవైందని ఎక్కడ రాయబడలే. వాళ్ళకి అనారోగ్యం వచ్చింది, వాళ్ళకి అది వచ్చిందని ఎక్కడ రాయబడలే. కానీ ఇతరుల కొరకు ప్రయాసపడ్డారు వాళ్ళు. అది కష్టం, అది ఇబ్బంది పడ్డారు, అన్నీ పడ్డారు. కానీ అలా జీవిస్తాం. తదుపరిగా తర్వాత వారం మనం చూద్దాం. అలాగ ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఈ వాక్యాన్ని మన హృదయంలో దేవుడు నింపి ఆశీర్వదించను గాక. ఆమేన్. అందరికి వందనాలు.